మల్లె మొగ్గల్లా కనిపించే తీయని పూలు, ఆదివాసీల జీవితాలతో విడదీయరాని అనుబంధం గల పూలు, రాలితే ఏరుకోవాలి తప్ప చెట్టెక్కి తెంపలేని పూలు, ఇవే ఇప్ప పూలు. ఈ ఇప్ప పూలకు సంబంధించిన అనేక విశేషాలను తెలుసుకుందాం. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే చెట్లు ఇప్ప చెట్లు. వసంతకాలంలో ఆకురాలగానే కొత్త చిగురులు వేసుకున్న ఇప్ప చెట్ల చిగురుటాకుల నడుమ గుత్తులుగా లేత పసుపు రంగుతో చిరుమువ్వల్లా బొడ్డు మల్లెల్లా అగుపించే పూలు ఇప్ప పూలు. ఈ ఇప్ప పూలు వేకువ జామునే నేలను ముద్దాడే వేళ ఆ గుబాలింపు చుట్టుపక్కల పరిసరాలను ముంచెత్తుతుంది. ఆ తీయని పూల సువాసన ఎక్కడో ఉన్న జంతువులను సైతం చెట్ల దగ్గరికి రప్పిస్తాయి. అలా ఏటా మండు వేసవిలో పూల జల్లులు వెదజల్లి అడవే ఆధారంగా బతికే ఆదివాసీలకు ఆసరాగా మారి వారి ఇలవేల్పుగా జాతి కల్పవృక్షంగా మారింది ఇప్ప చెట్టు. ఇర్కుమారమన్నాకు దేవుడు, ఇర్కుమారమన్నాకు దేవుడు, అరేల రేల 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 రేరిలా, అరేల రేల 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 రేరిలా. వేసవి వేళ ఏ ఆదివాసీ గూడెంకి వెళ్ళినా ఉదయాన్నే కనిపించే దృశ్యం ఇది. పిల్ల పెద్ద అందరూ కలిసి ఇప్ప పువ్వు ఏరేందుకు చెట్ల బాట పడతారు. ఈ ఇప్ప చెట్లలో కూడా ఒక్కో చెట్టు ఒక్కో తీరుగా పువ్వులను రాలుస్తుంది. కొన్ని చెట్లు మధ్యరాత్రి వేళ పువ్వులను రాలిస్తే మరికొన్ని చెట్లు సూర్యోదయం వేళ, ఇంకొన్ని చెట్లు కొంచెం ఎండ ముదిరినాక పువ్వులను రాలుస్తాయి. అలా ఏ చెట్టు ఏ సమయంలో పువ్వులను రాలుస్తుందో వారికి ముందే తెలుస్తుంది కాబట్టి ఆ రాలే తీరుకు అనుగుణంగా పువ్వులు ఏరేందుకు సిద్ధమవుతారు. ఈ ఇప్ప పూలు చెట్టు రాలిస్తే ఏరుకోవాలి తప్పితే మనం రాలగొట్టి తీసుకునేవి కాదు. పది 11 గంటల దాకా పడుతుంది, ఆగి మళ్ళీ రేపు పడతాయి. మనం దులుపుడే ఉండదు, లేదు ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా మేడం, మనం దులుపము కానీ అయ్యే పడతాయి. వాళ్ళకి పడి మనకి ఎండ తగిలితే వేడి వస్తాయా, అప్పుడే అలాగే ఇవి కూడా పడతాయి. ఇప్ప పువ్వులు 3 రకాలుగా ఉంటాయి. ఇవి చెట్లు ఏ విధంగా ముందు పడినాయేమో పురుషుల లెక్క మనోళ్ళు విభజించారు. తర్వాత తెల్లారి పడినప్పుడు ఇవి ఆడ ఇప్ప పువ్వులుగా ఆడ చెట్టుగా వీటిని చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని చెట్లు పొద్దున్నే రాలుస్తాయా? పొద్దున్నే తెల్లారుతుండగానే రాలుతాయి. కొన్నేమో రాత్రి తెల్లారక ముందే రాలుతాయి, కొన్నేమో పొద్దెక్కినాక రాలుతాయి. వెనక వచ్చే చెట్లు ఉంటాయి, ముందు వచ్చే చెట్లు ఉంటాయి. అలాగన అవి అయిపోయేదాకా ఏరుకుంటూనే ఉంటాం. అడవులతో పాటు ఊరి సమీపంలో పొలాల దగ్గర కూడా ఇప్ప చెట్లు ఉంటాయి. ఆదివాసీలలో అనాదిగా ప్రతి కుటుంబం వారసత్వంగా వచ్చిన కొన్ని ఇప్ప చెట్లను కలిగి ఉంటారు. ఎవరికైనా చెట్లు లేకపోతే గ్రామ పెద్ద ఎక్కువగా చెట్లు ఉన్న వారి దగ్గర నుండి ఆ ఏడు మట్టుకు ఏరుకునేందుకు కొన్ని చెట్లను ఇప్పిస్తారు. అలా గూడెం వాసులందరూ కలిసికట్టుగా ఇప్ప పువ్వుని ఏరుకుంటారు. ఇప్ప పువ్వు పండుగ చేశాక ఒక కుటుంబానికి వచ్చేసి 10 చెట్లు ఉన్నాయి అనుకోండి, భూమి లేని కుటుంబాలు ఉంటాయి. ఆ గ్రామ పెద్దలు మీకు ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, భూమి లేని వాళ్ళు ఇంకో 2 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు 4 చెట్లు వదిలిపెట్టానంటే అంటే ఇచ్చేసుకుంటారు మేడం. ఇప్ప పువ్వును పశువులు మేకలు చాలా ఇష్టంగా తింటాయి. ఎలుగుబంట్లకైతే అత్యంత ప్రీతిపాత్రకరం ఇప్ప పువ్వు. అందుకే అడవిలో ఉండే ఇప్ప చెట్లకు పూలు ఏరడానికి పోవాలంటే జట్లుగా వెళ్తారు. వెంట కుక్కలను కూడా తీసుకువెళ్తారు. ఇక గ్రామాలకు సమీపంలో ఉన్న చెట్లు, పొలాల దగ్గర ఉన్న చెట్ల దగ్గరికి ఏ కాస్త ఆలస్యంగా వెళ్ళినా పువ్వులన్నీ పశువుల పాలైపోతాయి. Buku buku udah itu,
तुम्हें पढ़े पहले तो 7ంటికి వస్తాం. అప్పుడు రాలుతాయి. ఆవులు తోలేసి ఏరుకుంటాం. అంటే ఆవులు ఎందుకు వస్తాయి ఇక్కడికి? తినడానికి. తీయగుంటాయిగా, తినడానికి వస్తాయి. 7-8 ఇంటికి వస్తాం. వచ్చి ఆవులు తేరుకుంటే ఉంటాయి, లేకపోతే ఉండయి. ఇవి తీయగా ఉంటాయి. అందుకోరానికి ఆవులు ఉంచాయి. ఎలుగుబంట్లు వచ్చినా కూడా మనం కరుచుకొని వస్తాయి. మనం కుక్కలు ఉంటే తోలుకుపోతాయి. మన కుక్కలు ఇప్పుడు నా దగ్గర ఉంటే కుక్క అలా కుక్కలు పట్టుకుని పోతాం, అడవిలో పోతాయి. ఈ తోలుకుపోతాయి. మనం పొచ్చు 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 అంటాం కదా, అది కర్రబట్టి తోలుకుంటాయి. అయితే ఏటా ఇప్ప పువ్వు ఎప్పుడు వచ్చేది, ఎన్ని రోజులు రాలుతుంది అన్న దానిపై సంపూర్ణ పరిజ్ఞానం ఆదివాసీలకు ఉంటుంది. కాబట్టి పువ్వు రాలుతుంది అని ఒక అంచనాకు రాగానే ఇప్ప పువ్వు పండుగ చేస్తారు. పండుగ చేయకముందు ఎవరు కూడా ఇప్ప పువ్వును ఏరరు. అలా ఏరితే ఆపద సంభవిస్తుందని, పూలు ఏరే వేళ పాములు, తేళ్ల లాంటి విషపురుగుల నుండో లేదా అడవి జంతువుల నుండో ప్రమాదం ఎదురవుతుందని భావిస్తారు. అందుకే గ్రామస్తులంతా ఇప్ప పువ్వు పండగ పూర్తయిన మరుసటి రోజు నుండి పువ్వు ఏరడం ప్రారంభిస్తారు. దేవుడు ఎక్కడ ఉంటుంది ఆ దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేసి అప్పుడు పొక్కలు ఏరుతారు. మనకి ఏదైనా అవుతుందని భయం, పెద్దోళ్ళు చేసినట్టుగా చేస్తారు. ఈ చెట్టు కాడ నీళ్ళు పోస్తారు బిందెలతో. నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ అది పసుపు కుంకుమ అన్ని బొట్టు పెడతారు. బొట్టు పెట్టిన తర్వాత పసుపు కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ముకి మధ్యలో కట్టేసి ఈ చెట్టు రౌండ్గా దారంతో కడతారు. కట్టేసి ఆ గ్లాస్తో పాలు పోసేసి ఇట్లా పోస్తారు. ఆ పాలు ఇట్లా వచ్చేస్తుంది. అట్లా వేసేస్తే అప్పుడు పువ్వు ఎట్లా పడుద్ది అనేది వాళ్ళకి అక్కడ అర్థమవుద్ది. అయిన తర్వాత వీళ్ళు ఇట్లా కుప్పలు పెడతారు. ఆకులు ఇట్లా కుప్పలు పెట్టేసి అందరు రౌండ్ కూర్చుంటారు. ఇట్లా కూర్చొని ఎవరి కుప్ప వాళ్ళకే. వాళ్ళు పూజారి చెప్పిన తర్వాత 3 సార్లు అని అట్లా వేపేసి మళ్ళీ తయారు చేయాలి. 3 సార్లు ఆకులు ఇట్లా కుప్ప పెట్టేసి చేస్తారు. మళ్ళీ అందరూ మళ్ళీ ఒకసారి పూజారి చెప్తే మళ్ళీ ఇట్లా పైకి వేసేస్తారు. అది 2వసారి. ఇంక 3వసారి ఉంది. మళ్ళీ కుప్ప పెట్టేసి మళ్ళీ పూజారి చెప్పినప్పుడు మళ్ళీ అందరూ ఇట్లా అట్లా పోసేస్తే అప్పుడు ఈ ఇప్ప పువ్వు పండగ చేసినట్టు. ఇప్ప పువ్వు అంటే మాకు దేవుడు. దాన్ని మేము ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం మేము మొక్కుకొని పండగ చేసేసి దానికి మంచి చేస్తాం. అది మాకు భరోసా. మనం ఇప్పుడు కాదు కదా చేసేది. నీ పుట్టలేదు, నేను పుట్టలేదు. మనమంతా ఈ మధ్యకాలంలో లేమో. అప్పుడు నుంచి చేస్తున్నారు మన పెద్దోళ్ళు. కాపేలన్నీ వస్తాయి పూలు పెట్టడానికి. అప్పుడే పండుగ చేస్తాం. చేసి అప్పుడు బుట్టలు పట్టి మొత్తం ఏరుకొని పోతాం. పండుగ చేయని ముట్టరు. ఏదో ఒకటి వచ్చి చూపెడుతుంది మాకు. అడవి జంతువు ఏదో, పాము ఏదో, పుట్టపాము ఏదో వస్తుంది. ముసలం అంటే మన చెట్టుకి చేస్తాం పండగ. అది చెట్టుకు చేస్తే ఈ గుడి రావు. ఇవాళ చేసి రేపు నుంచి ఎల్లుండి నుంచి ఈ చెట్లకి ఏరుకోవడానికి మొదలు పెడతాం. ఇప్ప పువ్వుని ఏరుకొని తెచ్చిన తర్వాత 5-6 రోజులు ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత పువ్వు అనేది ఎర్రగా అవుతుంది. ఎర్రగా అయిన తర్వాత దీన్ని కర్రలతో కొడతారు. కర్రలతో కొట్టడం వల్ల ఈ పైన ఉన్న ఈ చిన్న లేయర్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇవి ఉంటే పురుగు వస్తాయి. కాబట్టి ఇవి పోయేదాకా కొట్టి వాటన్నిటిని కూడా బుట్టల్లో, బస్తాలో స్టోరేజ్ చేస్తారు. ఇక ఈ ఇప్ప పువ్వు సీజన్ అయిపోగానే ఇప్ప కాయలు వస్తాయి. కాయల నుండి గింజలు తీసి పలుకు చేసి నూనె చేస్తారు. ఆ నూనె కూడా వీరు వాడుకుంటారు. అనేక ఆయుర్వేద మెడిసిన్లలో కూడా ఆ నూనె వాడుతుంటారు. ఇలా ఒక్క ఇప్ప చెట్టు ఉంటే వీళ్ళకు సంవత్సరం మొత్తం కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. నేలరాలిన పువ్వులను బుట్టల్లో, బస్తాల్లో ఏరుకుని మధ్యాహ్నం కల్లా గూడెంలను చేరుకుంటారు. ఇంటి పెరడులో లేదా మిద్దెలపైన ఇప్ప పువ్వును ఎండబోస్తారు. అలా 5 రోజుల పాటు ఎండలో పువ్వు బాగా ఎండాలి. తేమ శాతం మొత్తం పోయి పువ్వు ఎర్రగా మారిన తర్వాత కర్రలతో పువ్వు పైన ఉన్న నూగు పోయేలా బాగా కొడతారు. అలా కొట్టి వాటిని చెరిగి బస్తాలలో కానీ బుట్టలలో కానీ నిల్వ చేసుకుంటారు. అలా నిల్వ చేసుకున్న పువ్వు పురుగు పట్టకుండా ఏడాది పాటు నిల్వ ఉంటుంది. కొందరు పువ్వును తమ ఇంటి అవసరాల కోసం నిల్వ చేసుకుంటారు.
మరికొందరు ఎండిన పువ్వును సంతకు తీసుకువెళ్లి అమ్ముకుంటారు. 5 రోజుల దాకా ఎండబెట్టి అప్పుడు కొడతాం. ఇలా బూగర్ ఇది పోతుంది. ఇది పోతే అది పోతే సంవత్సరం దానుకుంటాయి. ఇవి మేము పొక్కల సార వండుకుంటాము. తర్వాత మేము తినేస్తాము. మామూలుగా ఫ్రై చేసుకుని తినేస్తాము. తర్వాత మాకు ఈ పువ్వులతోటే మాకు అన్ని ప్రతి ఒక్క దానికి ఈ పువ్వులతోటే పని ఉంటుంది. మాకు ప్రతి ఒక్క దానికి నైవేద్యానికి ఇది చేయాలంటే ఈ పువ్వుతోటే మాకు పని ఉంటుంది. ఇవి మొత్తము మళ్ళీ ఇక్కడ బాగా ఆరబెట్టి బుడ్లు తొక్కేస్తాం. తొక్కేస్తే మరి తొక్కేసి అలాగ పెట్టేస్తే ఏం కాదు. మరి ఇప్పుకాయలు ఉంటాయి. ఆ ఇప్పుకాయలు అవి నూనె తయారు చేస్తాము. నూనె తయారు చేసి అదే తింటాం మేము. 3 రోజులు 4 రోజులు ఆరబెట్టి అప్పుడు కొడతాము. కొట్టి డమ్మలో తొక్కుతారు. తొక్కి ఉంచుతారు. బియ్యం ఎప్పుడు ఇస్తారు అప్పుడు మార్కం చేస్తాం. ఇంకా కొంతమంది ఇక్కడ చింతూరులో 50 రూపాయలు కేజీ అలాగ ఉంటుంది కదా మేడం, అలాగ అమ్మేస్తారు 50 రూపాయలు కల కాటాలేగా. కొన్ని మంది కావాలనేటోళ్ళు బియ్యం కావాలంటే బియ్యంకి ఇస్తారు. మాకు బియ్యం వద్దనేటోళ్ళు డబ్బులకి ఇస్తారు. ఆ రోజుల్లో ఏంటి సరుకులు కొనాలన్నా మన దగ్గర ఉండేటివి కావు కదా. ఇప్ప పువ్వు వేరుకొని ఎండబెట్టి సంతకు తీసుకెళ్ళి ఇంకా మనకి కూర అమ్మేసి వచ్చిన డబ్బులతోనే కూరగాయలు ఇట్లా కొనేసి అట్లా జీవనం సాగించేటోళ్ళు. గేరకాయ ఉంటాయి కదా, ఇప్పకాయ, దాన్ని ఆయిల్ తీసిన తర్వాత పిప్పి అప్పట్లో దోమతెరలు ఏం లేవు మేడం. మా చిన్నప్పుడు ఆ పిప్పి ఆ నిప్పులో పెట్టేవాళ్ళు మేడం. పొగొచ్చేది, దోమలు మొత్తం చచ్చిపోయేటివి మేడం. ఇప్పుడంటే రెడీమేడ్గా జట్లు ఇవన్నీ వచ్చేసినాయి. పువ్వులు పడ్డ నెల తర్వాత కాయ రాలుతుంది. ఇప్పకాయలను కూడా ఏరి దాని నుండి పలుకులను తీస్తారు. ఆ పలుకులతో నూనె తయారు చేసుకుంటారు. వెనకటి రోజుల్లో కరువు కాటకాలు వచ్చిన ఆదివాసీల ఆకలి తీర్చింది ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వును వేయించుకొని ఉడకబెట్టుకొని తిని బతికామని చెప్తుంటారు ఆదివాసీలు. నేటికి కూడా కొంతమంది వేయించి తింటుంటారు. వాటిని ఉలవలతో కూడా కలిపి తింటారు. అయితే ప్రస్తుతం తినడం తగ్గిపోయిందని, చాలా చోట్ల ఇప్ప పువ్వుని ఎక్కువ మట్టుకు సారాకై వినియోగిస్తున్నామంటున్నారు ఆదివాసీలు. అప్పుడప్పుడు వండి తింటాం మేము. అప్పుడు వడి తింటారు, వేపి తింటారు. పూర్వకాలంలో ఏంటంటే కరువు ఇక పండేది కాదు. వ్యవసాయం చేసినా కూడా కోస్తూ పండేది. అప్పుడు కరువు కాలంలో కూడా ఇవి ఇప్ప పువ్వులు ఏరి వేపి తినేటోళ్ళు, వండుకొని తినేటోళ్ళు అంట. మరి వేపి తినది చూసా కానీ వండి తినేది నేను కూడా చూడలే. అట్లా చాలా కాలం నడిచింది. ఇప్పుడు అంత పెద్దగా తినట్లేదు. దక్షిణాది అయోధ్యగా పిలిచే భద్రాద్రి రామయ్యకు కూడా ఆదివాసీలు ఇప్ప పువ్వును నైవేద్యంగా సమర్పించి ప్రార్థిస్తుంటారు. అంటే ఇప్ప పువ్వు ఎంత పవిత్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఇప్ప చెట్లతో అనాదిగా విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్న ఆదివాసీలు ఆ చెట్టుని తమ కల్పవృక్షంలాగే భావిస్తారు. ముత్యాలమ్మని నిలుపుకోవాలన్నా, ముడుపు కట్టాలన్నా, ఇంట్లో శుభకార్యం తలపెట్టాలన్నా, బిడ్డ పుట్టినా ఏ దానికైనా ఇప్ప చెట్టుతోనే పని ఆదివాసీలకు. అలా ఇప్ప చెట్టు వారికి దైవ సమానంగా మారిపోయింది. అనేక చిన్న చితక వ్యాధులను సైతం నయం చేసే ఓ సంజీవిని కూడా. అందుకే అందుబాటులో ఇప్ప చెట్టు ఉంటే ఓ ధైర్యంగా భావిస్తారు ఆదివాసీలు. కంచర్ల గోపన్న అడవి నుండి రామయ్య విగ్రహం భద్రాచలం తేవడానికి పూర్వం దమ్మక్క ఈ ఇప్ప పువ్వునే స్వామివారికి నైవేద్యంగా సమర్పించేది. అదే ఆనవాయితీ నేటికి భద్రాచలంలో కొనసాగుతుంది. అలా దైవానికి కూడా ప్రీతిపాత్రకరమైంది ఇప్ప పువ్వు. ఇప్ప చెట్లోనే ముడుపు కడతారు. ఇప్ప చెట్లోనే ముత్తేలమ్మ రాయేసి దానికి బొట్టేసి అది ముత్తేలమ్మ. అట్లా ఈ వన దేవతల్ని కొలుసుకునే సంప్రదాయంలో ఆదివాసులది ముఖ్యం. అడవుల్లో ఉండి అడవిని నమ్ముకొని బతికిన వాళ్ళే మన ఆదివాసులు. దాంట్లోనే మన ఇప్ప పువ్వు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఒక పెళ్ళి ముహూర్తం పెట్టాలనుకోండి, ఆ ఇప్ప చెట్టుదే పెట్టాలి ముహూర్తం. అక్కడ బొట్టు పెట్టి అది మన రాయాక ఇవన్నీ పెడతారు.
అది ఇప్ప చెట్టుదే పెడతారు, మరి వేరేది పెట్టరు. పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత కోడిచ్చిన తర్వాత లాస్ట్లో ఈ కళ్ళు అక్కడ ఉంటుంది, అది కూడా పోస్తారనమాట. ఎందుకంటే కళ్ళు దేవతలకన్నిటికీ పోసిన తర్వాతే అప్పుడు మనోళ్ళు దాన్ని తాగుతారు. అయితే ఈ ఇప్ప చెట్టు వల్ల చాలా యూజ్ ఉంది మేడం. ఆ ఇప్ప కాయ, ఇప్ప పువ్వు, తర్వాత ఆయిల్. ఆ ఆయిల్ ఒళ్ళు నొప్పులకు పనిచేస్తుంది మేడం. గతంలో ఈ వైద్యం లేనప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్న చోట బాగా రుద్దేసి పడుకునే వాళ్ళు, మంచిగా తేటగా ఉండే తెల్లారిలోపు. తర్వాత పిల్లలకి కూడా పెద్దలకైనా కూడా మోషన్స్ అయ్యేటప్పుడు అప్పట్లో ట్యాబ్లెట్లు లేవు, అది పాలు వస్తుంది మేడం. ఈ ఆకులు తెంపితే పాలు వచ్చేస్తుంది, ఇవ్వండి పాలు వస్తుంది. ఇది బొడ్డు మీద పొడిచేసి పసుపు పెట్టుకునేవాళ్ళు, పసుపు పెట్టుకొని తగ్గిపోయేది అనమాట. ఇప్ప చెట్టు ఉంటే మాకు అన్నిటికీ ఉపయోగం. ఇప్ప పువ్వు పడుతుంది, పడ్డ తర్వాత దాన్ని ఏరుకొని మేము ఎండబెట్టేసి చక్కగా దాచుకొని సార వండడం కానీ అట్లా అమ్ముకోవటం కానీ, డబ్బులకి అమ్ముకోవటం కానీ, అట్లాగే మామూలు బియ్యం లేకపోతే బియ్యానికి మార్చుకుంటారు. అది మళ్ళీ దీని తర్వాత ఇప్పకాయ వస్తుంది. ఇప్పకాయ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఏరి 2 రాళ్ళతో పగలు కొట్టాలి. 2 చెక్కలు వస్తాయి. 2 చెక్కలు వచ్చినా మళ్ళీ దాన్ని ఆరబెట్టేసి మళ్ళీ మిల్లుకి తీసుకెళ్ళాలి. పెద్ద మిల్లుకి తీసుకెళ్ళి దాన్ని నూనె తయారు చేస్తారు. నూనె తయారు చేసేసి మనం పప్పాలు అవి కాల్చుకోవటానికి నూనె ఉపయోగపడుతుంది. మనం కూర వండటానికి కూడా నూనె ఉపయోగపడుతుంది. దేవుడికి దీపం పెట్టడానికి కూడా నూనె ఉపయోగపడుతుంది. ఈ చెట్టు వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఎండిన ఇప్ప పువ్వుతో సారా తయారు చేస్తారు. ఇప్ప పువ్వును 5 రోజులు నానబెట్టి ఉడకబెడితే ఆవిరిగా వచ్చేదే సారా. దీన్నే ఇప్ప కళ్ళు అని కూడా పిలుస్తారు. భూమి పండగ చేసే వేళ గూడెంలో కొత్త ఇప్ప పువ్వుతో సారా చేయడం మొదలు పెడతారు. అప్పటిదాకా ఎవరూ పువ్వు వండరు. అలా తీసిన ఇప్ప సారాన్ని దేవుడికి సమర్పించి భూమి పండగ చేశాకే అందరూ స్వీకరిస్తారు. ఇప్పసారా లేకుండా ఏ పండగ చేసినా దేవతలు సంతోషించరని, వాళ్ళకి కోపం వస్తుందని వారి విశ్వాసం. అందుకే వారి ప్రతి శుభకార్యంలో, చావులు, దినాలు లాంటి అశుభ కార్యాల్లో ఇప్పసారా అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. మనకి ఏదో పెళ్ళిళ్ళు దిన్నెల్లి ఉంటాయి కదా, దానికి మళ్ళీ కొంచెం 2-3 కేజీల బెల్లం వేసి ఈ ఉప్పు పువ్వులు పోసి మళ్ళీ సారా వండుతారు. సారు వండినాక మళ్ళీ సారకి పెళ్ళిళ్ళు మా వాళ్ళు తాగుతారు కదా, మనం వయసు వాళ్ళు కూడా మనం తాగుతామే. ఒళ్ళు నొప్పులు ఉంటాయి అంటారు చూడు, అలాంటిది ఇది సార తాగాలంట. మాకు పచ్చి పండుగ ఉంటుంది, భూమి పండుగ ఉంటుంది, రకరకాల పండుగలు ఉంటాయి మా ఫెస్టివల్కు. అయితే ఈ మా పల్ల రోజు పండుగ అంటే ఇప్పుడు కడవలు ఉంటాయి, ఆ కడవలో పోస్తాము. అక్కడ పోతే 5 రోజులకు వచ్చు, 6 రోజులకు రావచ్చు. దాన్ని వండేసి ఆ దేవుడికి మొత్తము మేము మా ఫెస్టివల్కు అందరూ మా ఇప్పు సారటం పోస్తారు. మన కులమంతా ఊరుకులం పెద్ద మనుషులు అన్నీ, మన పిల్లగాళ్ళు అన్నీ మొత్తం పోయి చేసుకొని వస్తాం. పండగ పండగకు ఇప్పకళ్ళు పెడతాం. ఇప్పకళ్ళు లేని పండగలు ఉంటాయి మీకు అసలు? ఏ దానికైనా ఉండాలా, మాకు అది కంపల్సరీ ఉండాలి. ఉడకబెట్టాలా, తినాలి, కిల్లబెట్టి వేపాలా, తినాలి. లేకపోతే అట్లా అది కరువులు అట్లా తినాలా. సారా కావాలంటే కడవలో పోసి నానబెట్టాలి. సారాకి వాడతారు ఇప్పుడు, తినటం లేదు ఇప్పుడు ఇప్ప పువ్వులు కూడా. కానీ సారాకు వాడుకోవటానికి ఏరుకుంటారు అంతే. కానీ వదలరు మా వాళ్ళు. కడవలో పోసి వంట పెడతాం. అక్కడ ఒక ఇంత తాట ఉంటుంది, కింద బిందె ఉంటుంది, పైన బిందె ఉంటుంది, మధ్యలో ఇంత ముంత ఉంటుంది. దాంట్లో అక్కడ నీరు ఇక్కడ పడుతుంది. ఒక 2 సీసాలు 3 సీసాలు వస్తుంది అందులో. కానీ ఇప్పుడు మేము భూమి పండుగ కూర్చోవాలా, ఈ కడవన్న పోసుకొని ఇప్పసారి ఆ రోజున ఆ భూమి కాడ తీసుకపోయి అక్కడ కొద్దిగా పోయాలా, మనం నోట్లో వేసుకోవాలి. ఇది కొత్త సారా. ఇప్ప పువ్వు సేకరణ గతంతో పోలిస్తే తగ్గిపోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీనికి కారణం ఇప్ప పువ్వుకు సంబంధించి వివిధ ఉత్పత్తులను తయారు చేయడంలో ఐటీడీఏలు ఆదివాసీలకు శిక్షణ ఇప్పించకపోవడం. అంతేకాక చాలా చోట్ల పొలాలను గుత్తకు తీసుకున్న కాంట్రాక్టర్లు యూకలిప్టస్ చెట్లను వేస్తూ నీడ పడుతుందని ఇప్ప చెట్లను కొట్టివేస్తున్నారు.
దీనికి తోడు తమ పండుగలు శుభకార్యాల కోసం ఇప్ప పువ్వుతో సారా తయారు చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఇళ్లలోకి వచ్చి సోదాలు చేసి కేసులు నమోదు చేస్తుండటంతో చాలామంది ఆదివాసీలు సేకరించడమే మానేశారు. మరికొందరు సేకరిస్తున్న పువ్వును సంతలో అమ్ముకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతిలో భాగమైన ఇప్పసారా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉందని, అది వారు అనాదిగా సేవిస్తున్నారని, వారి పండుగల్లో పబ్బాల్లో దానికే ప్రథమ స్థానమని, అలాంటి దాన్ని అడ్డుకోవడం అంటే వారి సంస్కృతిపై దాడి చేయడమేనంటున్నారు ఆదివాసీ సంఘ నాయకులు. వీలైతే వారికి ఆర్థిక భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి కానీ వారిని ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలంటున్నారు. ఏరకంట గతంలో ప్రతి కుటుంబాలు ఏరేవారు మేడం. ఈ టైం చూసుకుంటే అసలు ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు, పిల్లల జల్లు మొత్తం చెట్ల మీద వెళ్ళి 1 గంట వరకు ఏరి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు మేడం. అంటే ఇప్పుడు తగ్గిపోవటం కారణం అంటే ఎక్స్చేంజ్లు వచ్చేసి ఇళ్ళ మీద దాడి చేస్తున్నారు. మన ఇంట్లో ఉండగానే మన ఇంట్లో వాళ్ళందరినీ బయటకు పోండి అనేసి వాళ్ళని అక్కడ పెట్టేసి వీళ్ళు ఇల్లు మొత్తం సోదా చేస్తున్నారు. చేసి అక్కడ ఒక ఎంటీ బాటిల్ స్మెల్ వచ్చినా కూడా దాని మీద పైన రాసిపోతున్నారు మేడం. అది అవును, జీవన విధానం. కానీ ఆ రైట్స్ తెలియక అమాయకులైన ఆదివాసుల్ని ఇష్టం వచ్చినట్టు పైన రాసేసి మీరు పైన కట్టకపోతే కోర్టు పంపిస్తా, జైలుకు పంపిస్తానని బెదిరింపుస్తుంది. ఈ మధ్యకాలం అక్కడి నుంచి ఉన్న కుర్రోడి దగ్గర తాడి చెట్లకు వస్తాడు మేడం. ఆయనకు వస్తాడు, చిగురు వండిండు. చిగురు వండితే దాన్ని కూడా పట్టుకొని పైన రాశారు. రాత్రి అంటే రాత్రి వస్తారు, పగలంటే పగలు వస్తారు. వచ్చి మనల్ని అందరు బయట పెట్టేసి ఆ బట్టల్లో ఎక్కడ దాచిపెట్టారేమో, లేక అటుకు మీద ఎక్కేసి గంపలు ఉంటాయి కదా, ధాన్యం నిల్వ చేసే గంపలు, వాటిలో ఏమైనా పెట్టారేమో అని గుణపాలతో పొడవడం చేస్తారు. చెట్లు కూడా విధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంటే ఒరిజినాలిటీ పోతుంది. అంటే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను దూరం చేయడమే కాకుండా వాళ్ళ జీవన విధానంలో పెను మార్పులు, అంటే ఎటువంటి మార్పులు వస్తున్నాయంటే ఆధునికత పేరుతో ఉన్నటువంటి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను కూడా దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇండియాకి కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి, రిచ్ కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి, రిచువల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి సాంప్రదాయం ఏదైతే చెప్పుకుంటున్నామో వాటికన్నిటికీ మూలవాసులైనటువంటి ఆదివాసులు చేస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు. సో వాటి నుండి వచ్చినటువంటివి సాంప్రదాయబద్ధకంగా, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈవెంట్లో, రిచువల్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, పండుగలు కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఈ ఇప్పు పువ్వు సారా అనేది ఒక భాగం, స్వచ్ఛమైనటువంటిది, ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిది. కాబట్టి దాంట్లో ఆల్కహాలిక్ కాంపోనెంట్, మీరు దానికి అవసరం అనుకుంటే మీరు దానికి ఒక టెస్ట్లు అంటామా ఏమంటాం, ల్యాబ్కు పంపించేసి కొన్ని టెస్టులు చేసేసి అది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా లేవా, అది యూస్ఫుల్లా కాదా, హెల్త్కి హానికరమా, ఒకవేళ నిజంగా హానికరం అయితే దాన్ని బ్యాన్ చేయండి. కానీ అటువంటిది ఏది జరగలేదు, కానీ బ్యాన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసమే. అదేవిధంగా వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఏది ఫారెస్ట్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు, పోలీసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కాకుండా ఉన్న సంగతి కూడా, అంటే అది దాని సంగతి మర్చిపోవడం కాకుండా ఇప్పు పువ్వు ఏరుకోవడం కూడా అంటే ఇంకా మానేశారు. సో అది పరిస్థితి. వాళ్ళ జీవనోపాధి కలిగించడమే కాకుండా వాళ్ళకు ఒక జీవనంలో భాగమైనటువంటి ఇప్పు పువ్వును కూడా ఏరుకునే పరిస్థితి కనిపించట్లేదు ఈరోజు. ఇప్పు పువ్వు నుంచి ఎటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ చేయొచ్చు, అదేవిధంగా ఇప్ప పలుకుల నుంచి, ఇప్ప గింజల నుంచి వస్తున్నటువంటి నూనెని ఏ విధంగా ప్యూరిఫై చేయొచ్చు, దాన్ని ఏ విధంగా వాడచ్చు, ఆ ఉత్పత్తుల్ని పెంచడం, వాళ్ళకు ఉపాధి కల్పించడం, అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక వనరులు కల్పించగలిగితే ఐడిఏ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళను ఆ విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి చేయగలిగితే వాళ్ళకు ఉపాధితో పాటు ఆర్థిక వనరులు కూడా అంటే పెరగడమే కాకుండా వాళ్ళ యొక్క జీవన విధానం కూడా మార్పు చెందుతుంది. ఆదివాసీలకు అడవి ఇచ్చే ఆసరా, ఆర్థిక భరోసా ఇప్ప చెట్టు. అనాదిగా వారి జీవితంతో విడదీయరాని బంధం పెనవేసుకున్న ఈ అడవి చెట్టు ఏటా పూల వర్షంతో తన బిడ్డలను పలకరిస్తూ తన బాధ్యతని నెరవేరుస్తూనే ఉంది. కొలిచి మొక్కే తల్లిగా, కడుపు నింపే పెన్నిదిగా భరోసానిస్తూనే ఉంది. పుట్టుక నుండి మరణం వరకు ఆదివాసీల జీవితంలో ప్రతి దశలో కూడా ఇప్ప పువ్వు కనిపిస్తుంది. పండుగలు, పబ్బాలే కాదు, దేవుడికి నైవేద్యంగా కూడా ఇప్ప పువ్వునే సమర్పిస్తారు. అలా ఇప్ప పువ్వుతో విడదీయరాని అనుబంధాన్ని ఆదివాసీలు పెనవేసుకున్నారు. ఇప్ప పువ్వు కూడా వీరికి ఆర్థిక భరోసానిస్తూ అండగా నిలుస్తుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, కుంజవారిగూడెం నుండి.
For more videos like this, subscribe Big TV channel.